సూర్యాపేట జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జిల్లా కేంద్రంలోని సాయి సంతోషి జ్యువెలర్స్ లో భారీ దోపిడీ జరిగింది. షాపుకు వెనుక భాగంలో ఉన్న గోడకు భారీ రంధ్రం పెట్టి 18 కేజీల బంగారాన్ని దోచుకెళ్లారు. మరోవైపు ఉన్న షట్టర్ను ధ్వంసం చేసి అక్కడి నుంచి పారిపోయారు కేటుగాళ్లు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జిల్లా కేంద్రంలోని సాయి సంతోషి జ్యువెలర్స్ లో భారీ దోపిడీ జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, జ్యువెలరీ షాప్ లో జరిగిన దోపిడీ గురించి ఏమైనా అప్డేట్స్ తెలిసాయా రాము? సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్పీ ఆఫీస్ కి కూతవేటు దూరంలోనే భారీ చోరీ జరిగింది. సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో 18 కేజీల బంగారం దోపిడీ గురైనట్టుగా కూడా యజమాని వాపోతా ఉన్నారు. ఎప్పట్లాగానే రోజు తాళాలు వేసుకుని వెళ్లారు. కానీ ఎప్పట్లాగానే అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా షాపులోనే భద్రపరచడంతో రిక్కీ నిర్వహించినటువంటి దుండగులు షాపు వెనకాల ఏదైతే బంగారాన్ని అక్కడ స్టోరేజ్ చేశారో ఆ బంగారం ఉన్నటువంటి గదికే కన్నం పెట్టి బాత్రూమ్ సంబంధించినటువంటి చువ్వలు కూడా గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోపలికి ప్రవేశించి 18 కేజీల సంబంధించినటువంటి బంగారాన్ని, అదేవిధంగా మరొక 20 కేజీల వెండిని కూడా దోచుకునేట్టుగా కూడా బాధితుడు చెప్తా ఉన్నాడు. పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే డాగ్ స్క్వాడ్ తో అక్కడ అంతా కూడా తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. టౌన్ మొత్తం ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా ఇప్పటికే కూలంకషంగా కూడా పరిశీలిస్తున్నారు. డైరెక్ట్ గా ఎస్పీనే రంగంలో దిగారు. ఎస్పీని ఆ ఘటన స్థలానికి చేరుకొని స్టోరీ చేరినటువంటి విధానం అంతా కూడా అక్కడ అడిగి తెలుసుకుంటున్నారు. నేరుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దుండగుల్ని పట్టుకునేలాగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు కూడా ఎస్పీ చెప్తా ఉన్నారు. అయితే ఈ ఉదంతం మొత్తం కూడా వాళ్ళ అనుమానంలో తావిస్తా ఉంది. 18 కేజీల బంగారాన్ని ఏ విధంగా స్టోరేజ్ చేశాడు, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, ఎలాంటి రక్షణ లేకుండా అంత నిర్లక్ష్యంగా షాప్ లో ఏ విధంగా పెట్టాడు యజమాని అంటూ కూడా ఆరాధిస్తా ఉన్నారు. దీంతో పాటు 18 కేజీల బంగారం ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. అక్కడ జిల్లా కేంద్రంలో ఇంత యథేచ్ఛగా ఇదే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ బంగారాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు, ఎంత కొనుగోలు చేశారు, ఎన్ని రోజులుగా ఇక్కడ నిల్వ ఉంచారన్నటువంటి సమాచారాన్ని కూడా యజమాని సరిగా చెప్పట్లేదు. అటువంటి వర్కర్లు కూడా 3-4 ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయారు. వాళ్ళందరూ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టుగా కూడా ఎస్పీ చెప్తా ఉన్నారు. పూర్తిగా షాప్ లో పనిచేసే వాళ్ళ, లేదంటే ఆయన సన్నిహితుల, లేదంటే బంగారాన్ని రోజువారీగా రవాణా చేసేటువంటి వ్యక్తులు ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే కలకలం రేగింది. జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద దోపిడీ జరగడం అనేది ఎప్పుడు కాలేదు, ఫస్ట్ టైం అని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ.